పెద్ద మూవీ నుంచి సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చింది. సెన్సార్ నుంచి ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ గారి లైవ్ కాన్సర్ట్ ఆన్ భూపాల్. ఇవి రెండింటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అప్డేట్లు ఏమున్నా మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తూనే ఉంటాను. దిస్ ఇస్ సాయి కుమార్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాము. ఇప్పుడు జరిగిన ఈవెంట్ జస్ట్ కంప్లీట్ అయింది. మొత్తం ఈవెంట్ అయితే నేను చూశాను. హిందీలోనే మొత్తం ఈవెంట్ అయితే జరిగింది. కాకపోతే ఏఆర్ రెహమాన్ గారు అయితే హిందీలో సగం పాట, తెలుగులో సగం పాట పాడుతూ మన తెలుగు వాళ్ళకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ తెలుగు పీపుల్ కూడా ఈ లైవ్ కాన్సెప్ట్ని వాచ్ చేస్తూ ఉంటారని ఆయనకి తెలిసేమో బహుశా. అయితే నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఈరోజు ఐటమ్ సాంగ్ ఒకటే రివీల్ అవుతుంది అనుకున్నా, కాకపోతే ఈరోజు మనకి పెద్ద థీమ్ సాంగ్ కూడా రివీల్ అయింది. కాకపోతే దాంట్లో మనకు మైనస్ ఏంటంటే హిందీలోనే పాడారు దాన్ని. పెద్ద ఐటమ్ సాంగ్ని సగం హిందీలో సగం తెలుగులో అయితే పాడారు. కాకపోతే పెద్ద టైటిల్ థీమ్ సాంగ్ని అయితే టోటల్ హిందీలోనే పాడారు. ఈ హిందీ లిరిక్స్ పెద్దగా అర్థం కావు, అర్థం అవ్వవు కూడా. కాకపోతే నాకైతే బీట్ కానీ మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫుల్గా నచ్చాయని చెప్పాలి. థీమ్ సాంగ్ అసలు హైలైట్ అనుకోవాలి. నాకు ఐటమ్ సాంగ్ నచ్చలేదంటే ఐటమ్ సాంగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా దాన్ని విజువల్గా మనము వీడియో రూపంలో చూస్తే మాత్రం ఇంకొక లెవెల్కి వెళ్తుంది అనేసి అనిపించింది. ఐటమ్ సాంగ్ మరీ జిగేల్ రాని అంత రేంజ్లో కాకపోయినా దాన్ని అందుకునే రేంజ్కి అయితే వచ్చిందని చెప్పాలి. ఏఆర్ రెహమాన్ గారు కొంచెం క్లాసిక్గా కొడతారు, బీట్ అయితే బాగానే ఇచ్చారు. దానికి మన చరణ్ అన్న అయితే స్టెప్పులు ఎరగదీసుంటాడని నా ఫీలింగు. జాన్వీ కపూర్ గారు ఒక శ్రీదేవి కూతురు, ఒక కమల్ హాసన్ కూతురు, మన శృతి హాసన్ గారు, ఇంకా నెక్స్ట్ ఒక మెగాస్టార్ కొడుకు, ముగ్గురు స్క్రీన్ మీద అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందనేసి రేపు థియేటర్లో నేను చూసేటప్పుడు అయితే ఖచ్చితంగా మన రివ్యూలో దాన్ని అయితే పెడతాను గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాండి. ఆ రివ్యూ కూడా మీరైతే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది అనేసి నా ఫీలింగు. మూవీ మీద నాకైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సాంగ్ ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంది అనేసి అని చెప్పలేకపోయినా కూడా చాలా మంచి సాంగ్, మంచి బీట్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, ఇంకా డ్యాన్స్కి స్కోప్ ఉంది. మన రామ్ చరణ్ గారి నుంచి డ్యాన్స్ అయితే పక్కాగా నాటు డ్యాన్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రోమోలు అయితే 2 స్టెప్పులు అయితే చూపించేశారు. ఇంకా ఫుల్ సాంగ్లో ఎలా పర్ఫామ్ చేయబోతున్నాడు రామ్ చరణ్ అంటేనే స్వాగ్ కింగ్. ఆయన స్టెప్పులు వేస్తుంటే ఆ స్వాగ్కి, ఆ స్వింగ్ కింగ్ అనే నేమ్కి జస్టిఫికేషన్ అనేసి మనకైతే అర్థమవుతుంది. నాకైతే ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని గట్టిగా అనిపిస్తుంది గైస్. మొత్తం ఈవెంట్లో నాకు నచ్చింది మాత్రం మన మద్దాలి శివారెడ్డి. ఆయన ఫోటో ఇక్కడ మీకు పక్కన వేస్తామని చూడండి. ఆయన స్పీచ్ అయితే అద్దరు కొట్టేశాడని చెప్పాలి. హిందీలో మాట్లాడుతున్నా మనకి ఆల్మోస్ట్ అర్థమైనట్లే ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే ఈవెంట్లో, ఈ మూవీ చిన్నపిల్లల నుంచి యూత్ వరకు ఇన్స్పైర్ చేసే మూవీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి థియేటర్లో చూడండి. ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఇన్స్పైర్ చేసే మూవీ ఇది. ఖచ్చితంగా మీ యూత్ కోసమే ఈ మూవీ అయితే. ఎవ్వరు మిస్ అవ్వద్దండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ థియేటర్కి రండి. జూన్ 4th అయితే థియేటర్లోకి వచ్చేయండి, మనం కలుసుకుందాము. మూవీ అయితే ఒక రేంజ్లో వచ్చింది. ఆ విజువల్స్ కానీ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ, ఇంకా మన బుచ్చి బాబు స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ అద్దరి పూడ్చాయి. మీరైతే థియేటర్కి వచ్చేయండి. మూవీ చాలా బాగా వచ్చింది, మంచి ఇన్స్పైర్డ్ మూవీ. మీరైతే ఇటువంటి డౌట్ పెట్టుకోకుండా థియేటర్కి రండి. ఎక్స్పెక్టే చేయరు మీరు ఈ మూవీలో అలాంటి ట్విస్ట్లు, అలాంటి ఇన్స్పిరేషను, అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీ అయితే ఉంది అనేసి ఆయన అయితే చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్లో మొత్తానికి హైలైట్ అంటే మన మద్దాలి శివారెడ్డి అనే చెప్పాలి. రేసు గుర్రంలో విలన్గా చేశారు కదా ఆయన క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే రామ్ చరణ్ గారిది గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. నాకు అంత బాగా స్పీచ్ వచ్చింది. రామ్ చరణ్ గారు కూడా లాస్ట్లో మాట్లాడుతూ, రామ్ చరణ్ అన్న అయితే ఆయన చెప్పిన తర్వాత నాకు చెప్పడానికి ఏమీ మిగలలేదు అన్న రేంజ్లో అయితే చెప్పాడు. అంత మంచి స్పీచ్ అయితే ఇచ్చాడు ఆయన. నాకైతే మూవీ కోసం అసలు వెయిట్ చేయాలి అనే ఫీలింగే లేదు గైస్. మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా మన చిక్రీ సాంగ్, ఇంకా రై రై సాంగ్ ఎలా అయితే హిట్ అయిందో ఈ
అల్లల్లే అనే సాంగ్ కూడా అంతే భారీ హిట్ అవుతుంది అనేసి అని గట్టిగా నమ్ముతున్నాను గైస్. మీకేమనిపించింది కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి. మీకు ఈ మూవీ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా సెన్సార్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, సెన్సార్ రిపోర్ట్ అయితే నేను ఇక్కడ మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి గైస్. ఈ సెన్సార్ రిపోర్ట్లో 189 నిమిషాలు అయితే మూవీ ఉండబోతున్నది అనేసి అని చెప్పారు. 189 అంటే 3 గంటల 9 నిమిషాల మూవీ డ్యూరేషన్ అయితే ఏమాత్రం బుచ్చిబాబు అయితే తగ్గించట్లేదు. బుచ్చిబాబు అన్న, నువ్వు ఏమనుకున్నావు అది తీసావని మేము నమ్ముతున్నాము. మమ్మల్ని థియేటర్లో నువ్వు ఎక్సైట్ చేస్తావు, ఎటువంటి డిసప్పాయింట్మెంట్నెస్ మాకు ఉండదనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నానన్న. ఇంకా సెన్సార్ రిపోర్ట్లో కొన్ని పదాలని తీసేయమని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ పదాలు ఏంటి అవి కూడా నేను చదువుతాను, ఇక్కడ పక్కన ఉంది, మీరు కూడా ఒకసారి చదవండి, క్లారిటీ అయితే వచ్చేస్తుంది గైస్. మ్యూటెడ్ ఆర్ మోడిఫైడ్ వర్డ్స్, మ్యూట్ అన్నా చేయండి, మోడిఫై అన్నా చేయండి అనేది చెప్తా ఉన్నారు. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి లౌడేష్ అనే వర్డ్. లౌడేష్ అంటే మనకి హిందీలో ఏమన్నా పెద్ద భూత ఉండొచ్చు అనేసి నాకు అనిపించింది. అది కూడా 13 నిమిషాల 30 సెకండ్ల దగ్గర. ఇంకా నెక్స్ట్ బొక్క అనే వర్డ్ 39 నిమిషాల దగ్గర. నెక్స్ట్ లండి కొడక అనే వర్డ్ 14 నిమిషాల 30 సెకండ్ల దగ్గర. ఇంకా 1 గంట 2 నిమిషాల 50 సెకండ్ల దగ్గర కూడా ఈ వర్డ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మాదర్చుద్ అనే వర్డు 1 గంట 26 నిమిషాల దగ్గర. దొంగ మొండ కొడక అనే వర్డు 1 గంట 40 నిమిషాల దగ్గర. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ వచ్చేసరికి కాల్చిపడ దెంగుతా అనే వర్డు కూడా తీసేయాలి అనేసి సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారంట. నాకైతే బుచ్చిబాబు అన్న ఈ వర్డ్స్ తీస్తాడనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఒక పెద్ద విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ కాబట్టి విలేజ్లో ఎలా మాట్లాడుకుంటారు, ఇలాంటి బూత్ పదాలు అనేసి విలేజ్లో కంపల్సరీ ఉంటాయి. అంటే మంద కూడా విలేజే కాబట్టి నాకు అనిపిస్తుంది ఇలాంటివి ఉంటేనే ఆ రా అండ్ రస్టిక్నెస్ తెలుస్తుంది. మన బుచ్చిబాబు అన్న ఎలా కన్విన్స్ చేస్తాడో, లేదంటే ఈ పదాలను అయితే మ్యూట్ చేయబోతున్నాడా, ఇవి మనము మూవీలోనే చూడాల్సింది. ఖచ్చితంగా మ్యూట్ చేయకుండా ఉంటేనే బెటర్ అనిపించింది. కాకపోతే ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చారు, వీటిని మ్యూట్ చేయరని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మార్చిన పదాలు ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం గైస్. రెండో పాయింట్, మాడిఫైడ్. సరుకు సామాన్లు అనే చిక్రీ సాంగ్లో నీ సరుకు సామాను చూసి అని వస్తుంది కదా, ఆ పాటలో చిక్రీ సాంగ్లో అయితే ఈ పదాన్ని అయితే తీసేశారంట, సరుకు సామాను అనే పాట. ఈ పదం తీసేసిన తర్వాత ఇంకా అక్కడ ఏ పదాన్ని పెట్టబోతున్నారు అనేసి నాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది. కాకపోతే మనకి ఆడియోలో అదే సాంగ్ వస్తుంది, మనం మూవీ థియేటర్కి వెళ్ళిన తర్వాత వేరే పదం అయితే ఉండొచ్చు ఖచ్చితంగా. దాని అయితే మాడిఫై చేశారంట. ఇంకా డిలీటెడ్ వర్డ్స్, రాజస్థాన్ అనే వర్డ్ని డిలీట్ చేశారంట. రెఫరెన్స్ ఆఫ్ కమ్యూనిటీకి రెఫరెన్స్గా ఉందనేసి రాజస్థాన్ అనే వర్డ్ని అయితే డిలీట్ చేశారంట, స్క్రీన్ మీద పడే వర్డ్ని. ఇంకా నెక్స్ట్ కవర్డ్ విత్ CG విజువల్స్ ఆఫ్ షోయింగ్ మిడిల్ ఫింగర్, అంటే ఇలా చూపిస్తారు కదా, ఆ మిడిల్ ఫింగర్ చూపించేదాన్ని కవర్ చేశారంట CGతో. అది బ్లర్ చేసి ఉండొచ్చు, అది కూడా వస్తుంది మూవీలో అనేసి. అంటే కొంచెం చాలా రస్టిక్గానే ఉండబోతున్నది. 48 నిమిషాల 36 సెకండ్ల దగ్గర అది వస్తుంది. ఇది చాలా రస్టిక్గా తీసాడు అనేసి మనకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్ మూవీ ఎలా ఉండబోతున్నది. ఇంకా మూవీ గురించి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐటమ్ సాంగ్తో పాటు మనకి థీమ్ సాంగ్ను కూడా అయితే రామ్ చరణ్ అన్న అడిగి పాడించాడు. ఈ 2 సాంగులు మనకి యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను గైస్. ఈ 2 సాంగుల్లో నాకు థీమ్ సాంగ్ అయితే భయంకరంగా నచ్చింది. థీమ్ సాంగ్ గురించి కంపల్సరీ వీడియో అయితే పెడతాను నేను ఖచ్చితంగా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. ఈ పెద్ద మూవీ రిలీజ్ ఉండడం వల్ల చాలా అప్డేట్స్ కూడా పెండింగ్లో పడిపోయాయి. పెద్ద మూవీ అయిపోయిన తర్వాత అన్ని అప్డేట్స్ గురించి మళ్ళీ మన ఛానల్లో అయితే మాట్లాడుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, బై బై నౌ, జై హింద్.